వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత కొబ్బరి చిప్పలతో ఏం పని ఉంటుంది, అనవసరం అని చెప్పేసి పక్కన పడేస్తూ ఉంటాం కదండి. అయితే ఈ రోజు వాటిని ఎలా యూజ్ చేయాలని సూపర్ యూస్ఫుల్ టిప్స్ని అయితే తీసుకొచ్చేసానండి. ఈ కొబ్బరి చిప్పలో కొంచెం మనం బొగ్గు ఉంటుంది కదండి, బొగ్గు కనుక వేసేసి మనకి ర్యాక్స్లో కొన్నిసార్లు కబోర్డ్స్లో కానివ్వండి, లేదంటే బట్టలు పెట్టుకునే బీరువాలో కానివ్వండి తడి చేరినట్లు అనిపిస్తూ ఉండి కొంచెం బ్యాడ్ స్మెల్ ఎప్పుడైనా వస్తూ ఉంది అనుకోండి, ఇలా కొబ్బరి చిప్పలో కనుక పెట్టేసి ఎక్కడైతే మనకి తడిగా ఉంది అనిపిస్తుందో ఆ ర్యాక్స్లో కనుక పెట్టేసామనుకోండి, ఈ బొగ్గు అంతా ఆ తడిని అయితే అబ్జర్వ్ చేస్తుందండి. దీన్ని అయితే మనం ఒక చిన్న గిన్నెలాగా అయితే ఉపయోగించుకోవచ్చు కొబ్బరి చిప్పని. నెక్స్ట్ టిప్ వచ్చేసి ధూప్ స్టిక్ని కొంతమంది వెలిగించుకోవడానికి ఇలా పొగ రావడానికి చిన్నదైతే కొంటూ ఉంటారు కదండి. దాంతో మనకు అవసరమే లేకుండా ఇలా కొబ్బరి చిప్ప అడుగు దానికి ఏమాత్రం రంధ్రం చేయకుండా దాని లోపల పెట్టేసి పైన దానికి ఒక రంధ్రం కనుక చేసామనుకోండి, ఇలా పెట్టేసామనుకోండి, దానిపైన మన పొగ అనేది వస్తూ ఉంటుందండి. ఇలాగే సేమ్ మనం సాంబ్రాణి పొగ వేయాలనుకున్నాం రూమ్ తిరగడానికి కూడా సూపర్గా పనికి వస్తుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి అయితే వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ మీకు యూజ్ఫుల్గా నచ్చి ఉంటే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొబ్బరి చిప్పలో కొంచెం కనుక గ్లూ పెట్టేసి పెన్ క్యాప్ ఉంటుంది కదండి, ముందు దాన్ని కనుక పెట్టేసాము అనుకోండి, మన అగరబత్తి వెలిగించుకున్న మంచి స్టాండ్ లాగా రెడీ అయిపోతుందని. మన తులసి కోట దగ్గర కానివ్వండి పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇది మంచి స్టాండ్ లాగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొబ్బరి చిప్పలో మనం ఏంటంటే హెన్నా కానివ్వండి, లేదంటే కొంతమంది కలర్స్ అనేవి వేసుకుంటూ ఉంటారు కదండి, హెయిర్ డైలు అలాంటివి వేసుకునేటప్పుడు స్పెషల్గా గిన్నెని పెడుతూ ఉంటాం కదండి. అలా కాకుండా ఇలా కనుక కొబ్బరి చిప్ప కనుక ఉంది అనుకోండి, ఇలా హెన్నా కానివ్వండి లేదంటే హెయిర్ డైల్ కానీ వేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. మంచి హోల్డర్ లాగా దీనికోసం స్పెషల్గా గిన్నె అనేది పెట్టకుండా ఇలా కొబ్బరి చిప్పని అయితే ఉపయోగించుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.